హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు టీసెట్. సో ఈ సెషన్లో మనం రీజనింగ్ నుంచి కోడింగ్ డీకోడింగ్ అనే టాపిక్ని డిస్కస్ చేయబోతున్నాం. సో రీజనింగ్లో వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ టాపిక్, అంటే ఏ ఎగ్జామ్లోనైనా ఎక్కువ స్కోర్ చేసేటటువంటి టాపిక్, అంటే వన్ ఆఫ్ ది ఈజియెస్ట్ టాపిక్ ఆల్సో. ఓకేనా? అంటే ప్రతి ఎగ్జామ్లో ఈ క్వశ్చన్ నుంచి మనకి 2 లేదా 3 మార్క్స్ వస్తూనే ఉంటాయి ఖచ్చితంగా. ఓకేనా? ఇది చాలా వరకు వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ ఇన్ రీజనింగ్. కోడింగ్ డీకోడింగ్లో మనం ఫస్ట్ క్వశ్చన్స్ చేసే ముందు ఆల్ఫాబెటిక్స్ యొక్క నెంబర్స్ అనేవి ఖచ్చితంగా మనకి తెలిసి ఉండాలి. ఓకేనా? మీ అందరికి ఇప్పుడు ఆల్ఫాబెటిక్స్ ఉంటాయి కదా, ఆల్ఫాబెటిక్ నెంబర్స్ అంటే టోటల్గా A to Z ఉంటాయి కదా, 26. సో వీటి యొక్క ప్లేసెస్ యొక్క నెంబర్ మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఓకేనా? అవి ఈజీగానే ఉంటాయి, మీకు తెలుసు కూడా. అయితే చాలామంది ఏం చేస్తారంటే ఇక్కడ ఏ అంటే ఇప్పుడు 1 అని అనుకుంటారు. అంటే నేనేమంటున్నా అంటే ఏ ఎప్పుడు 1 అవ్వదు, ఏ ఫస్ట్ పొజిషన్లో ఉంటుంది, బట్ నో ఇష్యూస్. బట్ ఏ ఎప్పుడు మనం 1గానే చూడకూడదు. ఎందుకంటే ఒకసారి మీరు ఒక లెటర్ని అనాలిసిస్ చేయాల్సి వస్తే, ఓకేనా, అంటే మీరు ఇప్పుడు ఒకవేళ ఈ లెటర్ అనాలిసిస్ అనేది వచ్చింది అనుకోండి, లెటర్ అనాలిసిస్ అంటే ఒక లెటర్ని ఎన్ని విధాలుగా ఆలోచించాలి, ఒక లెటర్ని ఎన్ని విధాలుగా చూడాలి అనేది వస్తే మీకు ఒక 4 to 5 టాపిక్స్ కవర్ అయిపోతాయి. అందులో కోడింగ్ డీకోడింగ్ ఉంటుంది, లెటర్ అనాలజీ ఉంటుంది, లెటర్ సిరీస్ ఉంటుంది, ఆడ్ మెన్ అవుట్ ఉంటుంది. అంటే లెటర్స్ ఇన్వాల్వ్ అయ్యేటువంటి ఒక 4-5 టాపిక్లో మీకు చాలా ఈజీగా స్కోర్ చేయొచ్చు. అంటే ఏమంటారంటే ఇప్పుడు లెటర్ అనాలిసిస్ అంటే ఏ నెంబర్ ఉంది, ఏ. ఓకే, ఏని మనం ఏమనుకుంటాం, ఎప్పుడు ఏ అంటే 1 అనుకుంటాం, అంతే. ఏ నెంబర్ 1 అనుకుంటాం ఇక. బట్ ఏ అనేది 1తో పాటు 26 కూడా అవుతుంది రివర్స్లో. ఓకేనా? అంటే ఏ అనేది లెఫ్ట్ నుంచి చూస్తే 1, ఏ అనేది లెఫ్ట్ సైడ్ చూస్తే 1. అంటే ఇట్లా మామూలుగా ఇప్పుడు A to Z ఉంటుంది కదా, ఇది లెఫ్ట్ సైడ్ నుంచి చూస్తే ఏ నెంబర్ 1గా చూస్తాం. ఓకేనా? అదే రైట్ సైడ్ నుంచి చూస్తే ఏ నెంబర్ ఎంత అవుతుంది, 26 అవుతుంది. రైట్ సైడ్ నుంచి చూస్తే 26. అంటే ఏని ఎప్పుడు 1 అనుకోకుండా 26గా కూడా మనం చూడాల్సి ఉంటుంది, 26గా. నెక్స్ట్ ఇదే ఏని మనం 27 అని కూడా అనుకుంటాం. ఇదే ఏని మనం 27, అదే 27 ఎట్లయితే సార్ అంటే ఆల్ఫాబెటిక్స్ మొత్తం 26. నో ప్రాబ్లం. ఆల్ఫాబెటిక్స్ అనేవి 26 అయినప్పటికీ కంటిన్యూస్ సిరీస్ అనేది ఉంటుంది అనమాట, కంటిన్యూస్ సిరీస్. సో కంటిన్యూస్ సిరీస్ అంటే ఇట్ మీన్స్ A to Z ఉంది కదా, A to Z మళ్ళీ ఈ సిరీస్ అనేది మళ్ళీ కంటిన్యూ అవుతూ ఉంటుంది. అంటే ఇక్కడ వరకు 26 అవుతుంది కదా, దిస్ సిరీస్ విల్ కంటిన్యూ. మళ్ళీ ఇక్కడ కంటిన్యూ అవుతుంది, మళ్ళీ ఏమవుతుంది, ఏ అవుతుంది. ఏ ఎంత అవుతుంది, 27 అవుతుంది. ఏ ఎంత అవుతుంది, 27. అంటే ఏని 1గానే అనుకోవచ్చు, 26గా అనుకోవచ్చు, 27గా కూడా అనుకోవచ్చు. ఓకేనా? ఇంకొకటి ఎలా అంటే అనాలిసిస్లో ఏని ఇంకొకసారి కూడా మనం 1 అంటాం. ఏని ఇంకొకసారి కూడా మనం 1 అంటాం. ఎప్పుడు అంటామంటే ఇప్పుడు ఓవెల్స్ ఉంటాయి కదా, ఓవెల్స్లో ఏఈ ఐఓయు ఉంటాయి. ఏఈ ఐఓయు అంటే ఆల్ఫాబెటిక్లో ఏ నెంబర్ 1, ఓవెల్స్లో కూడా ఏ నెంబర్ 1. ఇప్పుడు మామూలుగా అయితే ఈ నెంబర్ ఎంత, మామూలుగా అయితే ఈ నెంబర్ 5 అనుకుంటాం. ABCDE ఈ నెంబర్ 5 అనుకుంటాం. బట్ సమ్ టైమ్స్ ఈ నెంబర్ 2 కూడా అనుకోవచ్చు. సమ్ టైమ్స్ ఈ నెంబర్ని మనం 2 కూడా అంటాం. ఎప్పుడు 2 అంటాం, ఈ ఓవెల్స్లో సెకండ్ ప్లేస్ ఈ కాబట్టి ఈ నెంబర్ 2 అనుకుంటాం. నెక్స్ట్ ఐ నెంబర్ ఎంత, 9. ఐ నెంబర్ మామూలుగా మనకి 9. మరి ఇప్పుడు ఏమనుకోవచ్చు, ఐ నెంబర్ని మనం 3 కూడా అనుకోవచ్చు. 3 అంటే ఏంటిది, ఓవెల్స్లో 3rd పొజిషన్. ఓ ఉందనుకోండి, O15 అని అనుకుంటాం. బట్ ఓవెల్స్లో 4th పొజిషన్ ఓ. యూని కూడా మనం 5 అనుకోవచ్చు, యూని 5. అంటే ఈ విధంగా ఒక లెటర్ని ఏ విధంగా అనాలిసిస్ చేయాలంటే నెంబర్ ఆఫ్ వేస్ అనేవి ఇన్ని ఉంటాయి. ఏ అంటే ఎప్పుడు 1 అవ్వదు, ఏ అంటే 26 అవ్వచ్చు, 27 అవ్వచ్చు, 1 అవ్వచ్చు. ఓకేనా? ఒకవేళ నీకు రైట్ సైడ్ పొజిషన్ అంటే రివర్స్ కానీ రైట్ సైడ్ పొజిషన్ కానీ రివర్స్ పొజిషన్స్ తెలియాలంటే ఏదైనా లెటర్ యొక్క ఒక రివర్స్ పొజిషన్, ఇప్పుడు ఏ యొక్క రివర్స్ పొజిషన్ ఎంత, 26. సపోజ్ ఓ యొక్క రివర్స్ పొజిషన్ అడిగి అనుకోండి. రివర్స్ పొజిషన్ ఇన్ ద సెన్స్ రైట్ నుంచి లెఫ్ట్కి రావడం, రివర్స్ పొజిషన్ రైట్ నుంచి లెఫ్ట్కి రావడం. ఎప్పుడైనా తెలియాలంటే పొజిషన్ అడిగినప్పుడు సింపుల్గా ఏం చేయాలంటే, మనకి ఒక లెటర్ యొక్క రివర్స్ పొజిషన్ తెలియాలంటే, తెలియాలి అంటే ఆ లెటర్ యొక్క ప్లేస్ని 27 నుంచి మైనస్ చేస్తే సరిపోతుంది. ఓకేనా? ఇప్పుడు 27 ఉంది కదా, 27. సో 27 నుంచి ఇప్పుడు సపోజ్ నీకు ఈ అనే లెటర్ యొక్క
ఓకేనా. ఈ అనే లెటర్ యొక్క రివర్స్ ప్లేస్ కావాలి, ఈ అనే లెటర్ యొక్క రివర్స్ ప్లేస్. సో ఈ రివర్స్ ప్లేస్ కావాలంటే ఏం చేయాలంటే ఈ నెంబర్ ఎంత 5, ఈ నెంబర్ 5, ఈ నెంబర్ 5 కదా, ఈ 27 నుంచి 5 చేయండి. 27 నుంచి 5 చేస్తే మనకి ఎంత అవుతుంది అంటే 22. ఇప్పుడు ఈ యొక్క రివర్స్ ప్లేస్ ఎంత 22. అంటే ఈని మనం 5 అనుకోవచ్చు, ఓకేనా, ఈని 5 అనుకోవచ్చు. ఇప్పుడు 22 కూడా అనుకోవచ్చు. అంటే రివర్స్లో మనకి 22 పొజిషన్లో ఉంటుంది. రివర్స్లో అంటే ఎట్లా, ఇప్పుడు ఇట్లా ఏ జెడ్ ఉంటుంది కదా, Z1 ఇట్లా వస్తుంటే మనకి 22 పొజిషన్లో ఈ ఉంటుంది, 22 పొజిషన్లో ఈ ఉంటుంది అన్నమాట. అంటే ఏదైనా ఒక లెటర్ యొక్క రివర్స్ పొజిషన్ కావాలంటే మీరు 27 నుంచి మైనస్ చేస్తే సరిపోతుంది. ఇంకొకటి ఏదన్నా లెటర్ యొక్క కంటిన్యూస్ సిరీస్ కావాలంటే, ఏదన్నా ఒక లెటర్ యొక్క కంటిన్యూస్ సిరీస్, ఓకే, ఏ యొక్క కంటిన్యూస్ సిరీస్ అంటే ఏ యొక్క కంటిన్యూస్ సిరీస్లో నెంబర్ ఎంత 27. సో ఈ 27 మరి మనకు సమ్ టైమ్స్ డీది కావాలనిపిస్తుంది, లేకపోతే ఎఫ్ది కావాలనిపిస్తుంది, ఎనీ లెటర్ కావాలనిపిస్తుంది, ఏదైనా లెటర్ కావాలనిపిస్తుంది, ఓకేనా. ఎప్పుడైనా కంటిన్యూస్ సిరీస్ నెంబర్ కావాలంటే, కంటిన్యూస్ సిరీస్ పొజిషన్ కావాలంటే మీరు ఆ లెటర్ యొక్క ఒరిజినల్ పొజిషన్ని 26కి యాడ్ చేయండి. లెటర్ యొక్క ఒరిజినల్ పొజిషన్ని 26కి యాడ్ చేయండి. ఇప్పుడు సపోజ్ ఇందాక మనం ఈ చూసాం కదా, మళ్ళీ ఈనే చూద్దాం. ఈ నెంబర్ ఎంత 5 కదా, ఈ నెంబర్ 5, ఈ నెంబర్ 5 అనుకోండి. మరి ఈ యొక్క కంటిన్యూస్ సిరీస్లో ఎన్నో ప్లేస్లో ఉంటుందంటే 26 + 5 చేద్దాం. 26 + 5 ఎంత అవుతుంది 31. అంటే ఇప్పుడు ఈ యొక్క నెంబర్ ఎంత కంటిన్యూస్ సిరీస్లో 31. అంటే చూడండి ఇక్కడ ఇప్పుడు ఈని మనం ఎన్ని విధాలు అనుకోవచ్చు, ఈ నెంబర్ 5 అనుకోవచ్చు, ఈ నెంబర్ రివర్స్లో 22 అనుకోవచ్చు, ఈ నెంబర్ కంటిన్యూస్ సిరీస్లో 31 అవుతుంది, ఇంకొకసారి ఈ నెంబర్ 2 అవుతుంది, మర్చిపోకండి. ఇంకొకసారి ఈ నెంబర్ 2 అవుతుంది. 2 అంటే ఏంటి, ఓవెల్స్లో సెకండ్ పొజిషన్ కాబట్టి, ఓవెల్స్లో సెకండ్ పొజిషన్. అంటే ఆల్ఫాబెటిక్ యొక్క ఒక ఆల్ఫాబెట్ని ఇన్ని విధాలుగా అనాలిసిస్ చేస్తే మనకు ఎలాంటి ట్రిక్కీ క్వశ్చన్ అయినా కూడా ఈజీ అవుతుంది అన్నమాట. ఓకే, నెక్స్ట్ 36, ఓకేనా. 36 అంటే స్క్వేర్స్ ఉంటాయి కదా, ఇప్పుడు 1 స్క్వేర్ 1, 2 స్క్వేర్ 4, 3 స్క్వేర్ 9, 4 స్క్వేర్ 16, ఓకేనా. నెక్స్ట్ 25, ఓకేనా. 36, 49 ఈ విధంగా ఉంటాయి కదా స్క్వేర్స్. వీటి మీద మనకి క్వశ్చన్ వేయచ్చు. అంటే ఎలా అంటే ఇప్పుడు 1 అంటే ఏ కదా, ఓకేనా, 4 అంటే డి, 9 అంటే ఐ, 16 అంటే పి, సో 25 అంటే వై. మరి 36 అంటే ఏంటి, ఇవైతే వరకు అయితే మనకు క్లియర్గా అవచ్చు. ADIPY 1A 4D 9I 16P 25Y. మరి 36 అంటే మనకి టోటల్గా ఆల్ఫాబెటిక్ 26 ఉంటాయి కదా సార్. మరి 36ని ఏ విధంగా తీసుకోవాలంటే ఏం లేదు, సింపుల్గా ఈ నెంబర్ 36లో నుంచి 26 తీసేయండి. ఎందుకంటే టోటల్ ఆల్ఫాబెటిక్స్ 26 కదా, తీసేస్తే మనకి 10 మిగులుతుంది. సో 10 అంటే ఏంటి జే, 10 అంటే జే. సో 36th లెటర్ అనేది ఏమవుతుందంటే జే అవుతుంది, 36th లెటర్ జే అవుతుంది. సో 49 కూడా సేమ్ అదే విధంగా మనం చేస్తాం. సో 49 అంటే ఇప్పుడు 2 26లో వెళ్ళిపోతాయా, వెళ్ళిపోవు కదా. 2 26 అంటే 52 కాబట్టి సో 49లో నుంచి 26 మైనస్ చేస్తే సరిపోతుంది. ఇక్కడ 9, ఇక్కడ 3 మిగులుతుంది, ఇక్కడ 2 మిగులుతుంది. 23 అంటే ఏంటి డబ్ల్యూ, 23 అంటే డబ్ల్యూ. అంటే ఎగ్జామ్లో ఇలా ఇస్తాడు, సిరీస్ ADIPY ఇచ్చి నెక్స్ట్ క్వశ్చన్ మార్క్ ఇట్లా ఈ విధంగా ఇస్తాడు. అంటే వీటి అన్నీ ఏంటిది స్క్వేర్స్ వాల్యూస్ యొక్క లెటర్స్ అన్నమాట. ఎగ్జామ్లో అడిగాడు చాలాసార్లు ఈ విధంగా. ఇది వస్తుంది లేకపోతే టైం వేస్ట్ చేస్తుంది. సో ఖచ్చితంగా వీటిని కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. అంటే మీరు ఫస్ట్ ఇక్కడ ఏంటి అంటే ఒక లెటర్ యొక్క రివర్స్ ప్లేస్ తెలియాలి అంటే 27 నుంచి మైనస్ చేస్తాం, ఓకేనా. ఒక లెటర్ యొక్క రివర్స్ ప్లేస్ తెలియాలంటే 27 నుంచి మైనస్ చేస్తాం. ఒక లెటర్ యొక్క కంటిన్యూస్ ప్లేస్ తెలియాలంటే 26 ప్లస్ చేస్తాం, 26 ప్లస్ చేస్తాం, ఓకేనా. ఏదైనా ఒక నెంబర్ సపోజ్ 100 ఉందనుకోండి, 100వ లెటర్ కావాలి, లేదా నీకు 120వ లెటర్ కావాలి, ఓకేనా, లేదా నీకు 50వ లెటర్ కావాలి. సో ఇలా ఏ లెటర్ అయినా సరే దీన్ని మనం 26తో డివైడ్ చేస్తే సరిపోతుంది, ఓకేనా. ఇప్పుడు 100/26 చేస్తాం కదా, 100/26 చేస్తే నీకు ఇక్కడ ఎంతైతే మిగులుతుందో అది నీకు లెటర్ అవుతుంది, ఓకేనా. మిగిలితే నీకు లెటర్ అవ్వడం జరుగుతుంది. సో దీస్ ఆర్ ఆల్ ఇంపార్టెంట్ థింగ్స్ ఇన్ కోడింగ్ డీకోడింగ్. లెటర్స్ ఎక్కడైతే ఏ టాపిక్స్లో ఇన్వాల్వ్ అయినాయో అందులో ఈ విధంగా ఉంటాయి. ఒకసారి మనం క్వశ్చన్స్ చూస్తే ఇప్పుడు ఫస్ట్ది
ఒక నిర్దిష్ట కోడ్లో బోర్డ్ని CNBQEగా వ్రాయబడింది. క్రైమ్ అనే పదం యొక్క కోడ్. సో బిఫోర్ ద క్వశ్చన్ మీకు ఒక లాజిక్ ఏంటి అంటే, ఎప్పుడైనా కానీ కోడింగ్ డీకోడింగ్ చేసేటప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు ఏంటి అంటే, కోడ్ ఉంటుంది. సో ఒక వర్డ్ ఉందండి, అనుకో వర్డ్ ఉంటుంది. ఆ వర్డ్ అనేది ఏమవుతుందంటే ఒక కోడ్ అవుతుంది. కోడ్ అవుతుంది. మీరు ఎప్పుడు కూడా అంటే సపోజ్ ఒక 4 లెటర్ల వర్డ్ 4 లెటర్ల కోడ్ అయిందనుకో, దీని యొక్క లాజిక్ని మీరు ఎన్ని విధాలుగా ఆలోచించాలి అంటే, ఇప్పుడు ఈ లెటర్స్ ఉన్నాయో 4 లెటర్స్, సరే ఈ లెటర్ ఇలా రాసుకోండి ఫస్ట్. నెక్స్ట్ ఈ లెటర్స్ కూడా ఇక్కడ రాసుకుంటాం. ఇక్కడ ఫస్ట్ కంపారిజన్ చేసేటప్పుడు ఫస్ట్ లెటర్ టు ఫస్ట్ లెటర్ చూడాలి, సెకండ్ లెటర్ టు సెకండ్ లెటర్ చూడాలి, థర్డ్ లెటర్ టు థర్డ్ లెటర్ చూడాలి, ఫోర్త్ లెటర్ టు ఫోర్త్ లెటర్ చూడాలి. అంటే ఫస్ట్ టు ఫస్ట్ చూస్తే మనకి ఇక్కడ మీనింగ్ఫుల్ లాజిక్ వచ్చింది అనుకో, అదే అయిపోతుంది. ఓకేనా? అంటే మనం ఫస్ట్ చూడాల్సింది ఏంటంటే, ఒక వర్డ్లో ఫస్ట్ లెటర్, ఒక కోడ్లో ఫస్ట్ లెటర్ డిఫరెన్స్ ఎంత వచ్చింది అంటే, ఇక్కడ 1 రావచ్చు, ఇక్కడ 2 రావచ్చు, ఇక్కడ 3 కావచ్చు, ఇక్కడ 4 కావచ్చు, అలా. లేదా ఇక్కడ 2 వస్తే ఇక్కడ 4, 6, 8 అంటే ఈవెన్ నెంబర్స్ లాజిక్. లేదా ఆడ్ నెంబర్ 1, 3, 5, 7 అంటే లాజిక్ అనేది ఏమైనా రావచ్చు. నేనేమంటున్నా అంటే చూసే విధానం అనేది ఇంపార్టెంట్. ఇక్కడ ఫస్ట్ ఎప్పుడు ఇలా ఫస్ట్ టు సెకండ్ థర్డ్ ఈ విధంగా ఉండాలి, ఫోర్త్ చూడాలి. ఇందులో లాజిక్ వస్తే ఓకే. ఒకవేళ ఇందులో లాజిక్ రాకపోతే ఏం చేయాలంటే, సమ్ టైమ్స్ ఏమవుతుందంటే ఒక 5 లెటర్స్ ఉంటుంది, 5 లెటర్ కోడ్ ఉంటుంది. ఓకేనా? మీరు ఇలా ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ చూస్తే మీకు లాజిక్ రావట్లేదు. అప్పుడు ఏం చేస్తారంటే, ఫస్ట్ టు ఫస్ట్ చూస్తే మీనింగ్ఫుల్ లాజిక్ రాకపోతే ఫస్ట్ టు లాస్ట్ చూడండి, మళ్ళీ ఫస్ట్ సెకండ్ టు లాస్ట్ సెకండ్, అంటే ఈ విధంగా. ఓకేనా? ఈ విధంగానే మనకి లాజిక్ అనేది రావడం జరుగుతుంది. దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ థింగ్స్ ఇన్ కోడింగ్ డీకోడింగ్. ఓకేనా? ఇప్పుడు ఒకసారి చూద్దాం క్వశ్చన్లోకి వెళ్ళి. బోర్డ్ని CNBQ అని వ్రాయబడింది. సో క్రైమ్ అనే పదం యొక్క కోడ్. ఫస్ట్ మీరు ఎప్పుడు కూడా లెటర్స్ టు లెటర్స్ని కంపారిజన్ చేస్తే మనకు కొంచెం కన్ఫ్యూజన్ అవుతుంది. ఓకేనా? ఆ లెటర్స్ని నెంబర్స్లోకి కన్వర్ట్ చేయండి. అంటే ఆ లెటర్స్ని వాటి యొక్క ప్లేసెస్ ఉంటాయి కదా, ఆ ప్లేసెస్లోకి కన్వర్ట్ చేయండి. ఇప్పుడు సపోజ్ బోర్డు ఉంది కదా, బోర్డ్ అంటే బోర్డ్ నెంబర్ ఎంత? B నెంబర్ 2, O నెంబర్ 15, ఓకే. నెక్స్ట్ A నెంబర్ 1, R నెంబర్ 18, D నెంబర్ 4. ఇది వర్డ్. ఇదేం కోడ్ అయింది? CNBQ. C నెంబర్ ఎంత? 3, N నెంబర్ 14, B నెంబర్ 2, Q నెంబర్ 17, E నెంబర్ 5. ఇలా రాసుకున్నాం కదా. నేను ఏం చెప్పాను? ఫస్ట్ లెటర్ టు ఫస్ట్ లెటర్, సెకండ్ లెటర్ టు సెకండ్ లెటర్. ఫస్ట్ ఈ లాజిక్ చూడండి. ఒకవేళ మీనింగ్ఫుల్ లాజిక్ వస్తే అదే కంటిన్యూ చేద్దాం. ఫస్ట్ ఇక్కడ 2 ఉండే, 2 అనేది ఏమైంది? 3 అయింది. అంటే ఎంత పెరిగింది? +1. ఇక్కడ 15 ఉంది, ఏమైంది? 14 అయింది. అంటే ఎంత తగ్గింది? -1 తగ్గింది. నెక్స్ట్ ఇక్కడ 1 ఉంది, ఏమైంది? 2 అయింది. అంటే +1 పెరిగింది. నెక్స్ట్ ఇక్కడ 18 ఉంది, 17 అయింది. అంటే ఎంత తగ్గింది? -1 తగ్గింది. నెక్స్ట్ ఇక్కడ 4 ఉంది, 5 అంటే ఏం పెరిగింది? +1 పెరిగింది. నీకు ఇలా ఫస్ట్ టు ఫస్ట్, సెకండ్ టు సెకండ్, థర్డ్ టు థర్డ్, ఫోర్త్ టు ఫోర్త్, ఫిఫ్త్ టు ఫిఫ్త్ చూస్తుంటే నీకు ఒక మీనింగ్ఫుల్ లాజిక్ వచ్చిందా లేదా? వచ్చింది కదా. ఒకసారి తగ్గుతుంది, ఒకసారి పెరుగుతుంది, ఒకసారి తగ్గుతుంది, ఒకసారి పెరుగుతుంది. సేమ్ లాజిక్ని మనం ఈ కోడ్లో క్రైమ్ అంటే C నెంబర్ ఎంత? 3, R నెంబర్ 18, I నెంబర్ 9, M నెంబర్ 13, E నెంబర్ 5. ఫస్ట్ మనం ఏం చేస్తాం? +1 అయింది కదా, +1 అంటే 4 ఏ ఆప్షన్? 4 అంటే D ఏ ఆప్షన్లో ఉందో చూసుకోవాలి. D ఫస్ట్ ఈ ఆప్షన్లో ఉంది, థర్డ్ ఆప్షన్లో ఉంది, సెకండ్లో లేదు, ఫోర్త్లో లేదు. సో 2 ఆప్షన్స్ ఎలిమినేట్ అయిపోయినాయి. నెక్స్ట్ లెటర్ ఏంటి? 18 -1 అంటే ఇక్కడ సెకండ్ -1 అనేది మైనస్. ఇక్కడ ఏమవుతుంది? 17 అంటే ఏంటి? Q. సో Q ఉందా? ఇక్కడ S ఉంది కాబట్టి ఇది రాంగ్, ఇది అయిపోతుంది. మీరు ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోండి. ఇక మిగతాయి చేయాల్సిన పని లేదు, ఇక్కడ టైం సేవ్ అవుతుంది మీకు. మిగతాయి చేయాల్సిన పని లేదు. కోడింగ్ డీకోడింగ్లో ఎప్పుడు కూడా గేమ్ అంతా ఆప్షన్స్తో ఆడాలి. లాజిక్ని ఫైండ్ అవుట్ చేయాలి, ఆప్షన్స్తో గేమ్ ఆడాలి. మీరు వీటన్నిటి కూడా కనుక్కుంటూ ఉంటే టైం వేస్ట్ అవుతుంది. ఓకేనా? టైం వేస్ట్ అవుతుంది. సరే మీకోసం చూద్దామంటే చూద్దాం. ఇక్కడ +1 వస్తుంది, ఇక్కడ -1, ఇక్కడ +1. ఇక్కడ ఏమవుతుంది? 9 + 1 10 అంటే J. ఇక్కడ 13 - 1 12 అంటే L. ఇక్కడ 5 + 1 6 అంటే F. ఓకేనా? DQJLF అంటే ఒక 2 దీని యొక్క లాజిక్ని మొత్తం కనుక్కుంటాం, మనకు నో ప్రాబ్లం. అయితే ఇక్కడ
ఒక రెండు లెటర్లు చేస్తే సరిపోతుంది, మిగతా లెటర్స్ని మనం చేయాల్సిన పని లేదు. ఇక్కడ మనకి టైం సేవ్ అవుతుంది. ఒక నిర్దిష్ట కోడ్లో నైఫ్ అనేది $3%#5 మరియు లేక్ అనేది 7@$5గా వ్రాయబడింది. ఆ కోడ్లో ఫెయిల్ ఎలా వ్రాయబడుతుంది? సమ్ టైమ్స్ అంటే ఒక వర్డ్ ఇస్తాడు, ఒక వర్డ్ ఇచ్చి ఇలా సింబల్స్ని కోడ్ చేస్తూ ఉంటాడు. అక్కడ వర్డ్ ఇచ్చాడు, ఇలా సింబల్స్ అండ్ నెంబర్స్ని కోడ్ చేస్తూ ఉన్నాడు. ఇక మీరు గమనించాల్సింది ఏంటంటే ఇక్కడ నైఫ్లో లాస్ట్ ఏముంది? ఈ ఉంది. నైఫ్లో లాస్ట్ ఏముంది? ఈ. ఇక్కడ కోడ్లో లాస్ట్ ఏముంది? 5 ఉంది. ఓకే, అంటే ఈ అనేది 5 జస్ట్ అనుకో. నెక్స్ట్ మరి ఇక్కడ లేక్లో ఈ అనేది 5 లాస్ట్లోనే ఉంది కదా, లేక్లో ఈ అనేది లాస్ట్లోనే ఉంది. మరి దాని కోడ్లో కూడా లాస్ట్లో 5 ఉందా లేదా చూడాలి. ఇక లాస్ట్లో 5 ఉందా? ఎస్ ఉంది. అంటే లెటర్స్, ఇప్పుడు నైఫ్ అనే వర్డ్లో లెటర్స్ ఉన్నాయి కదా, నైఫ్లో కే ఫస్ట్ పొజిషన్లో ఉంది కాబట్టి దీని కోడ్ ఏమవుతుంది? $. అవుతుంది. సెకండ్ పొజిషన్లో ఎన్ని ఉంది కాబట్టి దీని కోడ్ ఏమవుతుంది? 3 అవుతుంది. ఇక్కడ I% అవుతుంది, F# అవుతుంది. సో ఏ పొజిషన్లో ఉన్న లెటర్కి ఆ కోడ్ని చేశాడు. ఇంకా మనకు డౌట్ ఉంటే లేక్ అండ్ నైఫ్లో ఏమైనా ఇంకా ఈ కాకుండా వేరే లెటర్ ఉందా? ఎస్ ఉంది కదా, కే ఉంది. ఇక్కడ కే ఎంత అనుకున్నాం? కోడ్ $. అనుకున్నాం. మరి ఇక్కడ $. ఉందా? ఉంది కదా థర్డ్ పొజిషన్లో. సో సింపుల్. ఇప్పుడు మనం ఆప్షన్ దగ్గరికి వెళ్దాం. వితౌట్ పెన్ పేపర్తో చేయడానికి ట్రై చేద్దాం. ఆప్షన్లో మనకి ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ % ఉంది, థర్డ్ $. ఉంది, సెకండ్ యాష్ ఉంది, ఫోర్త్ $. ఉంది. అంటే ఇక్కడ ఫస్ట్ ఆప్షన్లో 2 మాత్రం సేమ్ ఉన్నాయి, మిగతాయి లేవు. అంటే ఇక్కడ ఎఫ్ ఉంది కదా, ఎఫ్ కోడ్ ఎంతనో చూద్దాం. నైఫ్లో ఎఫ్ ఫోర్త్ పొజిషన్ అంటే 1 2 3 యాష్. అంటే మనకి ఖచ్చితంగా ఫస్ట్ ఏమై ఉండాలి? యాష్ అయి ఉండాలి. ఓకేనా? ఇక్కడ % రాంగ్, $, రాంగ్, నెక్స్ట్ ఇక్కడ $, రాంగ్. అంతేనా? ఎస్. ఫస్ట్ పొజిషన్లో ఉన్నది ఏంటి? యాష్ ఇక్కడ ఉంది కాబట్టి సెకండ్ విల్ బి ద రైట్ ఆన్సర్. ఇక్కడ కూడా మీరు మొత్తం లెటర్స్ మళ్ళీ అన్నీ వేయాల్సిన పని లేదు, కేవలం ఎఫ్ చేసుకున్నాం. ఎఫ్ అనేది ఎక్కడ ఉంది? లేక్లో లేదు, నైఫ్లో ఉంది, ఫోర్త్ పొజిషన్లో ఉంది కాబట్టి కోడ్లో ఫోర్త్ పొజిషన్ అంటే యాష్. ఇక్కడ ఫస్ట్ పొజిషన్లో ఎక్కడ ఉంటే అది మన ఆన్సర్, ఓన్లీ సెకండ్లో ఉంది. ఇక మళ్ళీ ఏ ఐ ఎల్ చూడాల్సిన పని లేదన్నమాట. ఓకే, అంటే ఈ విధంగా లాజిక్ రాగానే ఆప్షన్తో మనం వెళ్తే టైం సేవ్ అవుతుంది. ఒక నిర్దిష్ట భాషలో క్యాట్ని 3120 అని వ్రాయబడింది మరియు డాగ్ 4157 అని వ్రాయబడింది. డీకోడ్ చేసిన పదం యొక్క కోడ్ ఏమిటి? ఓకేనా? ఫస్ట్ ఏం చేసిందంటే క్యాట్ని ఏం చేసిందంట 3120గా రాసిండు. ఓకే, నెంబర్ ఇచ్చిండు. డాగ్ ఏం చేసిండు 4157గా రాసిండు. ఓకే, ఇప్పుడు సి నెంబర్ ఎంత? 3. ఏ నెంబర్ ఎంత? 1. టీ నెంబర్ ఎంత? 20. అంతే కదా. అంటే క్యాట్లో ఉన్నటువంటి లెటర్, ఇప్పుడు ఇది ఒక వర్డ్, సి నెంబర్ 3 ఎగ్జాక్ట్ రాశాడు, ఏ నెంబర్ 1 ఎగ్జాక్ట్ రాశాడు, టీ నెంబర్ 20. అంటే మళ్ళీ ఇక్కడ వచ్చినటువంటి లాజికే ఇక్కడ వర్కౌట్ అవ్వాలి. ఇక్కడ వచ్చిన లాజిక్ ఇక్కడ వర్కౌట్ అయితేనే కరెక్ట్ అన్నట్టు. మళ్ళీ ఇక్కడ ఒక లాజిక్ చేస్తే మరి దీన్ని ఏ లాజిక్తో నువ్వు సాల్వ్ చేస్తావు? చేయలేం కదా. ఆ రెండింటికి సేమ్ లాజిక్ ఉండాలి. ఇప్పుడు డాగ్ డి నెంబర్ ఎంత? 4. ఓ నెంబర్ ఎంత? 15. జీ నెంబర్ ఎంత? 7. అంటే సేమ్ లాజిక్ కదా. అంటే ఆ లెటర్స్ యొక్క ప్లేసెస్ని ఇచ్చాడు. బట్ ఇక్కడ ఏమంటున్నంటే నెంబర్ ఇచ్చి డీకోడ్ ఏమంటున్నాడు. నెంబర్ ఇచ్చి డీకోడ్. ఇప్పుడు సరే ఆప్షన్స్ అన్ని చూస్తే ఈ 25144 అనేది, ఓకే, ఈ 25144 అనేది ఏ నెంబర్కి అయితే 25144 అనేది ఏ లెటర్కి అయితే ఏ వర్డ్కి అయితే ఎగ్జాక్ట్గా మ్యాచ్ అవుతుందో అది మన ఆన్సర్ అవుతుంది. ఇప్పుడు సపోజ్ బెండ్ ఉంది, ఓకేనా. బి నెంబర్ ఎంత? 2. ఈ నెంబర్ ఎంత? 5. ఎన్ నెంబర్ ఎంత? 14. డి నెంబర్ ఎంత? 4. మ్యాచ్ అవుతుందా? ఎస్ అవుతుంది. ఓకే, ఇక్కడ బి ఉంది. బి నెంబర్ ఎంత? 2. ఈ నెంబర్ 5. ఏ నెంబర్ 1. డి నెంబర్ 4. డి నెంబర్ 4. అగైన్ ఆల్సో ఇక్కడ మనకి సేమ్ లాజిక్గా వర్కౌట్ అవుతుంది. ఇక్కడ వై అంటే 25, ఏ అంటే 1, డి అంటే 4, డి అంటే 4 ఎగ్జాక్ట్గా. వై అంటే 25, ఎన్ అంటే 14, డి అంటే 4 సేమ్. అంటే ఈ నెంబర్ అనేది ఆప్షన్లో ఇచ్చినటువంటి ప్రతిదానికి మ్యాచ్ అవుతుంది కదా, ప్రతిదానికి మ్యాచ్ అవుతుంది. అప్పుడు మన ఆన్సర్ ఏమవుతుంది అంటే ఏది కాదు. ఓకేనా, ఏది కాదు అంటే నన్ ఆఫ్ ది ఎబో. అంటే ఇలాంటి క్వశ్చన్ మనం టెంప్ట్ చేస్తూ ఉంటుంది. నీకు లాజిక్ ఈజీగానే అర్థమైపోతుంది. ఫస్ట్ క్వశ్చన్ చెక్ చేస్తావు కదా, ఫస్ట్ క్వశ్చన్ చెక్ చేసినప్పుడు ఏమవుతుంది, ఓహో ఇక్కడే 25144 వచ్చింది కదా, ఇదే ఆన్సర్ అని పెట్టేస్తావు. బట్ మనకు తెలియని విషయం ఏంటంటే
అదే ఆన్సర్ సెకండ్లో ఉంది, థర్డ్లో కూడా ఉంది. దీన్ని నువ్వు ఎలా గుర్తుపట్టాలంటే ఎప్పుడైతే ఇలా ఆప్షన్స్లలో ఇలా ఆర్ అంటే లేదా అని వచ్చిందో మనం ఖచ్చితంగా అన్ని ఆప్షన్స్ని చెక్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా, ఇది మనకి వాడు హింట్ ఇస్తూ ఉంటాడు సంథింగ్ బిహైండ్ దట్ అని. మనం ఏం చేస్తాం, లాజిక్ వచ్చిందన్న సంతోషంలో ఫస్ట్ ఆప్షన్ అన్న చూస్ చేసుకుంటాం, సెకండ్ అన్న చూస్ చేసుకుంటాం, బట్ ఆన్సర్ వచ్చేసి మనకి ఏమవుతుంది 4 అవుతుంది. ఓకే, వెరీ వెరీ ఇంపార్టెంట్ మోడల్. ఒక నిర్దిష్ట కోడ్లో మొబైల్ని 56 అని రాశారు. ఆ కోడ్లో ఫోన్ అనే పదం యొక్క కోడ్ ఎంత? ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఒక వర్డ్ ఇచ్చి నెంబర్ ఇస్తే, నెంబర్లో మనకి ఏముంటాయి, డిజిట్స్ ఉంటాయి. ఇప్పుడు ఈ వర్డ్ ఇది నెంబర్, ఇందులో ఎన్ని డిజిట్స్ ఉన్నాయి, 2 డిజిట్స్ మాత్రమే ఉన్నాయి. ఇంతకుముందు దాంట్లో వర్డ్ ఉంది, నెంబర్ ఆఫ్ డిజిట్స్ 4, 5 ఉన్నాయి. ఓకేనా, ఎప్పుడైతే ఒక వర్డ్ నుంచి ఒక నెంబర్ వస్తుందో ఆ నెంబర్ తక్కువగా ఉంటుందో అంటే డిజిట్స్ సంఖ్య తక్కువగా ఉంటుందో అక్కడ అతను ఏం చేస్తున్నాడంటే ఖచ్చితంగా ప్లస్ చేస్తున్నట్టు అర్థం. ఓకే, లేదా ఒక నెంబర్ పెద్దగా ఉందనుకో ఆ లెటర్స్ యొక్క ప్లేసెస్ని ఇస్తున్నట్టు అర్థం. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఇందాక మనం చేసింది ఇది వర్డ్, చూడండి నెంబర్ ఎంత పెద్దగా ఉంది. ఈ విధంగా నెంబర్ పెద్దగా ఉంటే భయపడాల్సిన అవసరం లేదు, అక్కడే ఈజీ ఉంటుంది. నెంబర్ ఎప్పుడైతే పెద్దగా ఉంటుందో ఇట్ మీన్స్ ఏంటి అంటే ఆ లెటర్స్ యొక్క ప్లేసెస్ని వాడు మెన్షన్ చేస్తున్నట్టు. నెంబర్ ఎప్పుడైతే తక్కువ ఉంటుందో ఆ లెటర్స్ యొక్క ప్లేసెస్ని యాడ్ చేస్తున్నట్టు. ఇప్పుడు సింపుల్ అవుతాం, మొబైల్ అనే వర్డ్ యొక్క M13, O15, ఓకే, B2, I9, L12, E5. ఓకేనా, ఒకసారి ప్లేస్ చేద్దాం. 3, 8, 10, 19, 21, 21 + 5 26. ఓకేనా, 26. సో 2, 3, 4, 5 చూడండి వాటి యొక్క ప్లేసెస్ని యాడ్ చేశాడు అంటే 56. ఓకేనా, వాటి యొక్క ప్లేసెస్ని యాడ్ చేశాడు కాబట్టి 56. మనం కూడా ఫోన్ అనే వర్డ్ యొక్క ప్లేసెస్ని యాడ్ చేద్దాం. ఇప్పుడు ఫోన్ ఎఫ్ అంటే పి అంటే ఎంత 16. ఓకే, హెచ్ అంటే ఎంత 8, ఓ అంటే 15, ఎన్ అంటే 14, ఈ అంటే 5, ఇవి అంటే 5. సో దట్ 5 + 5 10, 10 + 4 14, 14 + 8 22, 22 + 6 28. ఓకేనా, 2, 3, 4, 5 58. సో 58 ఎక్కడ ఉంది, ఫస్ట్ ఆప్షన్లో ఉంది. ఒకవేళ ఇలా ఇచ్చాడు అనుకో, మొబైల్ని 56 కాకుండా 1, 2, 3, 4, 5, 6 ఇలా ఇచ్చాడు అనుకో 62 అని ఇస్తారు సమ్టైమ్స్. 62 అంటే ఏంటంటే అప్పుడు ఏమవుతుంది, ఆ లెటర్స్ యొక్క ప్లేసెస్ని కలుపుతూ ఆ వర్డ్లో ఎన్ని లెటర్స్ ఉన్నాయో వాటిని యాడ్ చేస్తాడు. ఇప్పుడు మొబైల్ యొక్క మొత్తం ప్లేసెస్ టోటల్ ఎంత 56, ఇందులో ఉన్న లెటర్స్ ఎన్ని ఇంకా 6 కదా, సో యాడ్ చేస్తే 62. ఇప్పుడు సపోజ్ క్యాట్ ఉందనుకో, సింపుల్గా ఈ లాజిక్ చూసుకోండి, క్యాట్ ఉందనుకో, క్యాట్ ఫస్ట్ మీ ప్లేస్ని యాడ్ చేసినాం అనుకో 3, A1, T20, 24. క్యాట్ని ఇప్పుడు 24గా రాసింది అనుకో, క్యాట్ని 24గా రాసినట్టు ఇట్ మీన్స్ ఏంటి, వాటి యొక్క ప్లేసెస్ని టోటల్గా యాడ్ చేసినట్టు. ఇదే క్యాట్ని ఇలా 3 లెటర్స్ ఉన్నాయి కదా, 24 + 3 అంటే 27గా రాసింది అనుకో, ఏంటని అర్థం, వీటి యొక్క ప్లేసెస్ని యాడ్ చేస్తూ ఆల్ వర్డ్లో ఎన్ని లెటర్స్ ఉన్నాయో అన్ని లెటర్స్ని చూస్తున్నట్టు అని అర్థం. లేదా ఇదే దీన్ని 21 అని రాస్తాడు సమ్టైమ్స్, 21 అని ఏంటి, 24 - 3 అంటే 24 నుంచి వాటి యొక్క నెంబర్ ఆఫ్ ప్లేసెస్ని అంటే ఆ వర్డ్లో ఎన్ని లెటర్స్ ఉన్నాయో అన్ని లెటర్స్ని తీసేసి 21గా కూడా రాయొచ్చు. ఇంకోటి క్యాట్ ఉంది, ఒకవేళ ఈ క్యాట్ అనే వర్డ్ని 9 అని రాయొచ్చు సమ్టైమ్స్. 9 అని ఎందుకు రాస్తాడు, క్యాట్లో ఎన్ని లెటర్స్ ఉన్నాయి, 3 లెటర్స్ ఉన్నాయి, 3² ఎంత 9 అంటే క్యాట్ని 9గా రాస్తాడు, ఇప్పుడు DOL డాల్ ఉందనుకో, దీని నెంబర్ ఎంత అని అంటాడు. ఇప్పుడు క్యాట్లో నెంబర్ ఆఫ్ లెటర్స్ ఎన్ని 3, సో 3² 9 కాబట్టి డాల్లో నెంబర్ ఆఫ్ లెటర్స్ ఎన్ని 4, సో 4² ఎంత 16 ఇలా అవుతుంది. లేదా క్యాట్ని 27 అని రాసింది అనుకోండి, క్యాట్ని 27 3³ అవుతుంది. సో డాల్లో 4 లెటర్స్ కాబట్టి 64 తీసుకుంటాం. ఓకేనా, ఈ విధంగా అంటే నెంబర్స్ వస్తే ఇన్ని విధాలుగా ఆలోచించాల్సి ఉంటుంది. మనం ఒక నిర్దిష్ట కోడ్లో BEAN ABNE మరియు SALE LSEA అని రాయబడింది. ఆ కోడ్లో న్యూస్ ఎలా రాయబడింది. ఓకేనా, మీరు ఇక్కడ గమనిస్తే బీన్లో ఉన్నటువంటి లెటర్సే ఇక్కడ ఉన్నాయి, సేల్లో ఉన్నటువంటి లెటర్సే LSEలో ఉన్నాయి. అంటే ఇదేంటి అంటే ఆ వర్డ్లోని లెటర్స్ని ప్లేసెస్ చేంజ్ చేస్తున్నాడు, అనమాట. బీన్ ఎలా రాశాడు,
ఫస్ట్ ఏ రాశాడు, అంటే థర్డ్ ప్లేస్లో ఉన్నదాన్ని ఫస్ట్ రాశాడు. సేల్లో కూడా, సేల్లో థర్డ్ లెటర్ ఏంటి ఎల్, దాన్ని ఫస్ట్ రాశాడు. ఓకేనా. మనం ఒకసారి ఆప్షన్స్ చూస్తే WWSS ఉంది. న్యూస్లో థర్డ్ లెటర్ ఏంటి డబ్ల్యూ, న్యూస్లో థర్డ్ లెటర్ డబ్ల్యూ. ఆ డబ్ల్యూ అనేది ఫస్ట్ ఆప్షన్లో ఎక్కడ ఉందో చూడాలి. ఫస్ట్ ఇక్కడ ఎస్ లేదు, ఎస్ కాదు, ఇది కాదు, ఇక్కడ ఉంది. ఈ రెండిట్లలో ఏదో ఒకటి అయ్యే ఛాన్స్ ఉంది. ఓకేనా. ఈ రెండిట్లలో ఏదో ఒకటి ఛాన్స్ అయిందంటే డబ్ల్యూ సేమ్ ఉంది, WN సేమ్ ఉన్నాయి, అంతే కదా. WN సేమ్ ఉన్నాయి. మరి థర్డ్ లెటర్ అంటే ఇప్పుడు ABNEలో ఎన్ అనేది థర్డ్, ఎన్ అనేది థర్డ్ అయిందంటే ఇక్కడ స్టార్టింగ్లో ఏముంది, లాస్ట్లో ఉంది. అంటే లాస్ట్లో ఉన్నది థర్డ్లో ఉంటుందన్నమాట. న్యూస్లో లాస్ట్లో ఉన్నది ఏంటి, న్యూస్లో లాస్ట్లో ఉన్నది ఎస్ కదా, ఎస్ థర్డ్లో ఉండాలి. థర్డ్లో ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది, సెకండ్ ఆప్షన్లో ఉంది కాబట్టి రైట్. ఓకేనా. ఇక్కడ ఫస్ట్ది వెరీ ఈజీ క్వశ్చన్. నెక్స్ట్, ఒక నిర్దిష్ట కోడ్లో జెలస్ని BFKKTVP అని వ్రాయబడింది. ఆ కోడ్లో హార్టన్ యొక్క కోడ్. ఓకే, ఇక్కడ చూసుకుంటే ఫస్ట్ ఆ వర్డ్ యొక్క నెంబర్స్ని వేసేద్దాం. ఓకే, ఆ వర్డ్ యొక్క నెంబర్స్. జెలస్, జే నెంబర్ ఎంత 10, ఈ నెంబర్ ఎంత 5, ఏ నెంబర్ ఎంత 1, ఎల్ నెంబర్ ఎంత 12, ఓ నెంబర్ ఎంత 15, నెక్స్ట్ యూ నెంబర్ ఎంత 21, ఎస్ నెంబర్ ఎంత 19. దీన్ని ఏ విధంగా రాశారంటే BFKKTVP. బి నెంబర్ 2, ఎఫ్ నెంబర్ 6, K11, T20, V22, P16. ఓకేనా, P16 రాస్తారు. మనం ఏం చేసినాం, యాజ్ పర్ ద రూల్ ప్రకారం మనం ఫస్ట్ సెకండ్ చెక్ చేస్తాం. 10 2 అయింది అంటే -8 అయింది, నో ప్రాబ్లం. 5 6 అయిందంటే +1 పెరిగింది. 1 11 అయింది అంటే +10 పెరిగింది. 12 11 అయింది, -1 అయింది. 15 20 అయింది, +5 అయింది. 21 22 అయింది, +1 అయింది. 19 16 అయింది అంటే -3 అయింది. అంటే ఒక లాజిక్ అనేది మీనింగ్ఫుల్గా లేదు. అంటే +1 +2 +3 అట్లనే లేదు, +2 +4 +6 +8 అల్లాలని లేదు, లేదా 1 3 5 ఈవెన్ అన్న ఆడ్ నెంబర్ అని కూడా లేదు. నేనేమన్నా ఫస్ట్ టు ఫస్ట్ చూసినప్పుడు లాజిక్ రాకపోతే ఫస్ట్ టు లాస్ట్ చూడాలి. ఇంకొకటి బాగా గుర్తుపెట్టుకోండి, ఏంటి అంటే ఎప్పుడైతే ఇలా వర్డ్లో నెంబర్ ఆఫ్ లెటర్స్ ఆడ్లో ఉంటాయో, ఇప్పుడు 1 2 3 4 5 6 7 ఉన్నాయి కదా, ఇలా ఫస్ట్ టు ఫస్ట్ లెటర్ లాజిక్ రాకపోతే ఫస్ట్ వాటిని విడగొట్టండి. ఇప్పుడు మిడిల్ ఉంది కదా, ఈ మిడిల్ 12కి 11 -1 కదా, ఎస్. ఇప్పుడు ఇది ఒక పార్ట్ అనుకుంటే 10 ఉంది, 10 2 6 11. ఈ 10కి ఎవరి దగ్గర ఉంటారు, 11 దగ్గర ఉంటారు కదా, ఎస్. ఈ 5కి ఎవరి దగ్గర ఉంటారు, 6 దగ్గర ఉంటారు. ఈ 1కి ఎవరి దగ్గర ఉంటారు, 2 దగ్గర ఉంటారు. ఎట్లా, ఇవన్నీ కూడా +1 పెరిగినాయి. సో దట్ 15కి 16 దగ్గర ఉంటారు కదా, 21కి 22, 19కి 20. ఇక్కడ కూడా మనకి +1. అంటే ఎప్పుడైతే ఫస్ట్ సెకండ్ థర్డ్ చూసినప్పుడు మీనింగ్ఫుల్ లాజిక్ రాకపోతే వాటిని ఈ విధంగా స్ప్లిట్ చేసి చూస్తే మీకు ఈజీగా వస్తుంది. స్టార్టింగ్లో చెప్పినాయి కదా. సో యాజ్ ఇట్ ఈజ్గా ఇప్పుడు మనం చేద్దాం. మనకి ఇక్కడ ఫస్ట్ సెకండ్ వచ్చింది కదా, అంటే ఎన్నో లెటర్ని చేసిండు, 1 2 3. థర్డ్ లెటర్కి +1 చేసిండు. ఓకేనా, మన ఆప్షన్తో వెళ్తే 1 2 3. థర్డ్ లెటర్ ఏంటి ఏకి +1 చేస్తే ఎంత నాన్న, ఏకి +1 చేస్తే బి. అంటే ఫస్ట్ ఆప్షన్లో మనకి బి ఉండాలి ఖచ్చితంగా. ఇక్కడ ఓ ఉంది రాంగ్, ఇక్కడ యూ ఉంది రాంగ్, బి ఉంది. సో BFI ఉంది, క్యూ ఉంది, BFI క్యూ ఉంది. ఇక్కడ ఫిఫ్త్ది డిఫరెంట్ ఉంది చూడండి, ఫిఫ్త్ది డిఫరెంట్ ఉంది. అంటే ఫిఫ్త్ది ఎట్లా వచ్చిందో చూద్దాం. ఇక్కడ 1 2 3 4 5. ఈ ఫిఫ్త్ది ఎట్లా వచ్చింది, లాస్ట్ లెటర్కి +1 చేస్తే వచ్చింది. లాస్ట్ లెటర్కి +1 అంటే లాస్ట్ లెటర్ అంటే 14 +1 అంటే ఏంటి 15 అంటే ఏంటి ఓ. అంటే మనకి ఇప్పుడు ఫిఫ్త్ లెటర్ ఏముండాలి, ఓ ఉండాలి. సో బి విల్ బి ద రైట్ ఆన్సర్. అంటే మీకు ఈ ఫార్మేట్ అర్థమైంది కదా. మనం స్ట్రేట్గా చూస్తే ఓకే, స్ట్రేట్గా చూసినప్పుడు రాకపోతే ఇలా క్రాస్ చెక్ చేస్తూ చూడాలి. ఓకేనా, ఈ విధంగా క్రాస్ చెక్ చేస్తూ చూస్తే ఈజీగా అర్థమవుతుంది. ఓకే, ఇది కూడా చాలా ఇంపార్టెంట్ మోడల్. ఇది వస్తే అంటే మేము టైం కిల్ చేసేటటువంటి క్వశ్చన్. ఓకే, సో దీస్ ఆర్ ఆల్ క్వశ్చన్స్ ఇన్ పార్ట్ 1 ఇన్ కోడింగ్ డీకోడింగ్. సో నెక్స్ట్ సెషన్లో మరిన్ని క్వశ్చన్తో మీ ముందు ఉంటాను. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.